నగదు మార్పిడి డిపాజిట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అమలు కావడం లేదు. ఇంట్లో పెళ్లి ఉంటే 2.5 లక్షల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కానీ బ్యాంకులు మాత్రం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. పెళ్లి కార్డులు పట్టుకుని వెళ్లినా డబ్బులు ఇవ్వడం లేదు బ్యాంకులు. ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తీసుకుని వెళ్లినా బ్యాంకులు కనికరించడం లేదు. హైదరాబాద్ లో ఓ వ్యక్తికి ఇదే అనుభవం ఎదురైంది. అకౌంట్లో డబ్బులు ఉన్నా చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. సార్ నాకు శుక్రవారం పెళ్లి ఉన్నది. అయితే 3 లక్షల రూపాయలు నా బ్యాంకులో ఉన్నాయి. డ్రా గురించి వచ్చాను నేను. వాళ్ళ మీద రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆర్డర్ వస్తే ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. రిజర్వ్ పొద్దున 10 గంటలకు వచ్చిన వాళ్ళను ఆర్డర్ వస్తుందని చెప్పేసి 1 గంటకు ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇందులో 2.5 లక్షలు ఇవ్వచ్చని ఉన్నది. ఇక ఇవ్వగానే సరే ఇచ్చేదని చెప్పి మా బ్రాంచ్కి వెళ్ళిన. బ్రాంచ్ వాళ్ళు ఏమన్నారంటే 2 లక్షలు ఫైనాన్స్ వాళ్ళు మినిస్టర్ వాళ్ళు ఇచ్చారు. మాకు రిజర్వ్ బ్యాంకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు ఇంకా, కాబట్టి మేము ఏం చేయలేమంటున్నారు. సార్ ఆంధ్ర బ్యాంక్ మహిళపట్నం బ్రాంచ్. పెళ్ళి ఎప్పుడు ఏంది? శుక్రవారం 25వ తారీఖు నవంబర్ 25. ఏ సార్ పరిస్థితి డబ్బులు లేవు నాకు. ఇంకా డబ్బులు లేకపోతే ఏంది నా పరిస్థితి అని చెప్పేసి బోధ నుంచి బెంగళూరు చూడు తిరుగుతున్నాను. బయట దొరికే అవకాశం లేదు. నా పైసలు నాకు దొరికే అవకాశం లేదు. ఏంది నా పరిస్థితి అని చెప్పేసి మీతో మొర పెట్టుకుంటున్నా.